ఎస్పెషల్లీ నా రిలేషన్ విత్ బాపినీడి గారు. నేను ఈరోజు మీ ముందు మళ్ళీ కనపడటానికి కారణమే ఆయన. సో నాకు మోర్ దెన్ వాస్తవంగా ఈ సందర్భంలో ఆ ఒక్క మీటింగ్ అనేది నా లైఫ్లో నేను ఎప్పటికీ నేను చనిపోయే వరకు కూడా మర్చిపోలేను. ఎందుకంటే ఆ నెక్స్ట్ మంత్ నాకు హోప్ లేదు. అంటే హోప్ లేదంటే హైదరాబాద్లో బతకాలంటే చాలా డబ్బులు కావాలి. అలాంటి పరిస్థితుల్లో సరే అక్కడి నుంచి నడపాలంటే బండి నడపాలంటే కష్టమైన పనే. ఊరు వెళ్ళిపోదాం అనుకున్న పరిస్థితి అది. ఎందుకో తెలియదు మైండ్లోకి ఆయన వచ్చారు. వచ్చినప్పుడు వెళ్ళి కలిశాను. నా దగ్గర 2 రీమేక్లు ఉన్నాయి, ఏమన్నా చేస్తారా అని అడగటానికని వెళ్ళాను అనమాట. ఆయన వాళ్ళు చూస్తారు అని సాయి గారిని నితిన్ గారిని పిలిచి చెప్పారు, అది చూడండి అమ్మా అని. ఆ తర్వాత సరేనండి అనుకున్నాను. హోప్ అయిపోయింది, ఇంకా ప్యాకప్ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అని అనుకున్నాను. అని బయటకు వస్తుంటే ఆయన పిలిచి, శివాజీ నువ్వు యాక్ట్ చేయొచ్చు కదమ్మా అని అన్నారు. సార్ నేను ఎప్పుడు చేయడం లేదు, ఇస్తే చేస్తా సార్. ఇస్తే చేస్తామని ఆయనే అన్నారు. ఖచ్చితంగా చేస్తానండి. సరే అమ్మా అన్నారు. బట్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత 1 అవర్కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. కానీ నేను ముందు అక్కడ మాట ఇచ్చాను కదా అని నేను వాళ్ళకేం చెప్పలేదు బిగ్ బాస్కి. కానీ వీళ్ళకి చెప్పాను. చెప్తే వీళ్ళు అప్పటికే 90s సారీ అక్కడ వచ్చిన తర్వాత ఎప్పటికో నాకు వీళ్ళు 90s పంపించారు ఒక 1-2 months తర్వాత. సరే చేస్తానని చెప్పాను. చేస్తానని చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. కానీ బిగ్ బాస్ ఆఫర్ వస్తే నేను మనవాడు ఉన్నాడు కదా తనకి చెప్పాను, నేను ఇప్పుడు చేయలేను, 2 ఒకేసారి. రఘు చెప్పాడు 2 ఒకేసారి అయిపోతున్నాయి. రఘు అయినా ఒకసారి చెప్తాను నేనని బాపినీడి గారికి నితిన్ గారికి చెప్పాను, సాయి గారికి చెప్పలేదు. చెప్తే బాపినీడి గారు అన్నారు వీళ్ళతోటి చేయమను, అది కూడా యాక్సెప్ట్ చేయమను, దాని పరిస్థితిని బట్టి చేద్దాం మనం అని చెప్పి కరెక్ట్గా 1 monthలో నా పార్ట్ పూర్తి చేసి పంపించారనమాట. అలా లైఫ్లో ఏ పాయింట్ ఎక్కడ మనకి అవకాశాన్ని ఇస్తుందో తెలియని సందర్భంలో లిటరల్గా, ఎందుకంటే ఏదన్నా నేను చెప్పేసే మనిషిని. సో నాకు ఆ పరిస్థితుల్లో నేను ఫ్యామిలీని రన్ చేసే పరిస్థితి కాదు. ఊళ్ళో ప్రాపర్టీలు ఉన్నాయి, కానీ ఆ పరిస్థితి కాని సందర్భంలో నాకు ఈటీవీ బాపినీడి గారు ఆ సంస్థ నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఈరోజు మీ అందరి ముందు నిలబడటానికి కారణమైంది. అది ఎప్పటికీ మనం పోయే మన లాస్ట్ బ్రెత్ వరకు కూడా మనం మర్చిపోలేనటువంటి నేను ఒక సంఘటన అది. సో అలా వాళ్ళు నాకు సినిమా అప్పచెప్పారు. అదే ఈ సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసని. సుధీర్ కొత్త అయినా కూడా కథ బాగా చెప్పాడు, ఖచ్చితంగా తీస్తాడు అనుకున్నా. బట్ నేనేంటంటే నేను ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకోగలనే ధైర్యం నాకు. చిన్నపిల్లలు మనం గట్టిగా చెప్పి కూడా చేయించుకోవచ్చు, ఆ ధైర్యం ఉంది నాకు. అలాగే ఈ సినిమా నడిచింది. అలాగే కెమెరామెన్, ఫస్ట్ ఒక కెమెరామెన్ ఉన్నాడు, కానీ మాకు కొంచెం గ్యాప్ వచ్చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తన ద్వారానే నేను ఏది కూడా ఎడిటర్ అయినా ఏ టెక్నీషియన్ అయినా తనకి నచ్చిన వాళ్ళనే నేను పెట్టాను. ఎందుకంటే వాళ్ళ కోఆర్డినేషన్ బాగుందనుకో ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. అలాగే రిత్విక్ వచ్చాడు అనమాట. రిత్విక్ది కూడా ఏ విషయమైనా సరే, ఈ కథ విషయం కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ సాంగ్ కానీ ఏదైనా సరే ఎవ్రీథింగ్ మనం వెనక్కి చెప్పే చేస్తాం. ఎందుకంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటుంది. అలా ఈ సినిమా చేయటం జరిగింది. ఈ సినిమాకి ఇంకా చాలామంది పనిచేశారు బ్యాక్గ్రౌండ్లో, డైరెక్షన్ డిపార్ట్మెంటు, అలాగే డిఓపి, ఆర్ట్ వాళ్ళు, ఆర్టిస్టులు. ఈ సినిమాలో మీరు చూస్తే ఈ సినిమాలో ఒక నాకు కూడా తెలీదు అలా ఉంది సినిమా అనే విషయం నాకు తెలీదు. మీరు ప్రతి సీన్లో ఒక కొత్త ఆర్టిస్ట్ని చూస్తారు. అందరు కూడా ఫెమిలియర్ బాగా పాపులర్ ఆర్టిస్టులే. ఒక 30 మంది పైనే ఉంటారండి. చాలా బాగుంటుంది సినిమా. ఫ్యామిలీ అందరూ కూర్చొని సంక్రాంతి పండగకి ఎలాగైతే మనం ఒక సినిమా చూస్తామో అలా చూడగలిగినటువంటి ఒక సినిమా. ఈ సినిమాలో సాంగ్ కూడా సెకండ్ హాఫ్లో నాకేంటంటే నేను ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రితం ఈ పాయా సాంగ్ని నేను
వినటం జరిగింది. ఒక 20-25 ఏళ్ల క్రితమే విన్నాను. అది సయ్యద్ షాబుద్దీన్ గారని ఓల్డ్ సిటీలో ఉంటారు, ఆయన స్టాండప్ కమెడియన్ అని. ఆయనది ఈ సాంగ్ యాక్చువల్గా. ఆయన్ని పిలిచి వాళ్ళ దగ్గర రైట్స్ తీసుకొని ఆ ట్యూన్ తీసుకున్నాం అనమాట. ట్యూన్ తీసుకొని లిరిక్స్ కూడా హిందీలో ఉన్నాయి, అది కూడా రిలీజ్ చేస్తాం. ఉర్దూ లిరిక్స్ ఆయనే రాశారు, అది కూడా రిలీజ్ చేస్తాము. అది కూడా కంపోజిషన్ అయిపోయింది, అది వేరే ఆయన చేశాడు. సో తర్వాత మనోడికి బోలేకి పిలిచి, బోలే హిందీది వర్కౌట్ అయ్యేట్టు కనపట్లేదు, ఇది నువ్వు తెలుగులో చేయగలవా అని చెప్పి పిలిస్తే మనోడు అసలు 2 డేస్లో బ్రహ్మాండంగా ఒక ఆర్డర్ సెట్ చేసి ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత చిన్నగా అన్నీ డెవలప్ అయ్యి బ్రహ్మాండంగా చేశాడు. థ్యాంక్ యూ బోలే. లిరిక్ రైటర్ కూడా, ఆయన పేరేంటి తెలుగుకి మర్చిన ఆయన పేరు, మనోజ్ అని ఆయన చేశారు, రాశారు. షాబుద్దీన్ గారి లిరిక్స్కి సిమిలర్గా ఉంటాయి, కానీ డెఫినెట్గా చాలా బాగా రాశాడు. ఉర్దూది ఒక రకంగా ఉంటే ఈ లిరిక్స్ ఇంకో రకంగా ఉంటాయి. అందరూ చాలా ఎవరిని ఏం అడిగినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా రైట్ ఫ్రమ్ డిఓపి, తను ఆల్బమ్స్ చేసేవాడు బాలీవుడ్లో. అలాగే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాడు తను. జనరల్గా ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటేనే కొంచెం అంతా ఓ పద్ధతిగా సెటప్ ఉంటుంది. మనకేం అలవాటు అయి ఉంటుంది, పెట్టు తీసేయని చెప్తాం. ఆ చిన్న వాళ్ళు ఏంటంటే కుర్రాళ్ళు కదా, ఏంటి అర్థం వరుస పెట్టి తీసేయమంటాడేంటి, లైటింగ్ టైం వేయడానికి చిరంజీవి గారి సినిమానా ఇదే, శివాజీ సినిమా అనేవ్వండి నేను. అది అలాగే ఎడిటర్ మనోజ్ గారు కానివ్వండి, మా డైరెక్షన్ డిపార్ట్మెంటు శివ, మావాడు విక్రమ్, అలాగే మా డిఓపి డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు, మాధవ, సమిత్, సాయి, అందరూ కూడా అంతా యంగ్స్టర్స్ నాలాగే, నాకన్నా ఎక్కువ కొంచెం చిన్నాళ్ళు, నాకు వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు.